అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆశీర్వాదాలు మనందరిపై వర్షించుగాక. నేను మీ సిస్టర్ జరీన్. అల్హమ్దులిల్లా. ఇస్లాం మూల స్తంభాలు ఏమున్నాయి, అవి ఎన్ని, ఎవరిపై ఈ విధులు ఫరజ్గా ఇవ్వబడ్డాయి అనే విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు లాస్ట్ టాపిక్ 5వ ఇస్లామిక్ మూల స్తంభం హజ్. ఇది ఎవరిపైన ఫరజ్గా ఇవ్వబడింది, అసలు హజ్ అంటే ఏమిటి అన్నది ఈరోజు నేర్చుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమని చెప్తున్నారు అంటే, ప్రజలపై అల్లాహకు ఉన్న హక్కు ఏమిటంటే ఈ గృహానికి వెళ్ళే శక్తి కలవారు హజ్ను విధిగా చేయాలి. ఆ ఆజ్ఞను పాలించడానికి తిరస్కరించేవాడు అల్లాహకు, ప్రపంచ ప్రజలకు అవసరం ఎంత మాత్రమూ లేదు అని స్పష్టంగా తెలుసుకోవాలి. సూరే ఆల్ ఇమ్రాన్ వర్స్ నెంబర్ 97. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమని చెప్తున్నారు అంటే, అల్లాహకి మన పైన హక్కు ఉంది. ఆ హక్కు ఏమిటి అంటే అల్లాహ్ యొక్క గృహానికి వెళ్ళి అక్కడ ఆరాధన చేయడం. ఎవరు చేయాలి అంటే ఎవరు శక్తి స్తోమతలను కలిగి ఉంటారో వారు హజ్ చేయడం తప్పనిసరి. ఈ ఆజ్ఞని ఎవరైతే పాలించకుండా తిరస్కరిస్తాడో అల్లాహకు మరియు ప్రపంచ ప్రజలకు అవసరం ఎంత మాత్రమూ లేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్తున్నారు అంటే, ప్రజలారా, అల్లాహ్ మీపై హజ్ యాత్ర విధిగా చేశారు కాబట్టి శక్తి గలవారు హజ్ యాత్ర చేయండి అని తెలియచేశారు. ఇతర ఆరాధనలు మనం ఏ విధంగా అయితే చేస్తామో అలాగే హజ్లో కూడా కొన్ని ప్రత్యేకమైన ఆచరణలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి తెలియచేశారు. అల్లాహ్ ఏ విధంగా అయితే మనకి హజ్ యాత్ర చేయమని నిర్దేశించారో మనం వాటిని అదే విధంగా ఆచరించాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, మీకాత్ నుండి ఇహ్రామ్ స్థితిలోనే మనం హజ్ కోసం ప్రవేశించాలి. తర్వాత కాబా యొక్క ప్రదక్షిణం చేయాలి. సఫా మరియు మర్వా అనే పర్వతాల మధ్య సయి చేయాలి. అరఫా మైదానంలో నిలబడాలి. ముజ్దలిఫా మైదానంలో రాత్రిని గడపాలి. జమరాత్లో రాళ్లు విసరాలి. కుర్బానీ చేయాలి. ఇలా స్పెసిఫిక్ ఆచరణలు ఉంటాయన్నమాట, కేవలం హజ్లో మాత్రమే చేసేవి. అయితే వీటన్నిటిని ఎలా చేయాలి అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల ద్వారా, ఆయన బోధనల ద్వారా ఆయన మనకి ఏ విధంగా ఆచరణ చేయాలి అని చేసి చూపించారో అదే విధంగా మనం హజ్ను ఆచరించాలి. అసలు హజ్ ఎందుకు చేస్తాము అంటే, హజ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటి అంటే అల్లాహ్ను స్మరించడం, అల్లాహ్ ధ్యానాన్ని మన మనసులో స్థాపించడం కోసమే ఈ హజ్ ఆచరణల యొక్క ప్రధాన ఉద్దేశం అని మనం గుర్తుపెట్టుకోవాలి. హజ్ కాలంలో మీ ప్రభువు అనుగ్రహాలను వ్యాపారం ద్వారా అన్వేషిస్తే మీపై దోషమేమీ లేదు. అర్ఫా నుండి తరలిపోయినప్పుడు ముజ్దలిఫా వద్ద అల్లాహ్ను స్మరించండి. ఆయన మీకు నేర్పిన విధంగా ఆయనను స్మరించండి. నిశ్చయంగా పూర్వం మీరు మార్గభ్రష్టులలోని వారిగా ఉండేవారు. ఆ తరువాత ప్రజలు ఎక్కడి నుండైతే తరలిపోతారో అక్కడి నుండి మీరు తరలిపోండి మరియు అల్లాహ్ యొక్క క్షమాభిక్షను వేడుకోండి. నిశ్చయంగా అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపార కృపాశీలుడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూడండి, ప్రతి చోట కూడా అల్లాహ్ను స్మరించండి, మీ పూర్వీకులు స్మరించినట్లుగా లేదా అంతకంటే అధికంగా స్మరించండి అని తెలియచేస్తున్నారు. ఒక హదీస్లో ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారు ఏమని తెలియచేశారు అంటే, కేవలం అల్లాహ్ నామస్మరణాన్ని స్థాపించడం కొరకే కాబా గృహం చుట్టూ ప్రదక్షిణం చేయటం, అస్సఫా మరియు అల్ మర్వా మధ్య సయి, జమరాత్లో రాళ్లు విసరటం మొదలైనవి నిర్దేశించబడ్డాయి. ఇప్పుడు మనం కాబా దగ్గర తవాఫ్ అంటే ప్రదక్షిణం ఎందుకు చేస్తాము, సఫా మరియు మర్వా అనే పర్వతాల మధ్య సయి అంటే అటు ఇటు ఎందుకు తిరుగుతాము, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాము అంటే కేవలం అల్లాహ్ యొక్క నామస్మరణ చేయటం కోసమే. హజ్ ఆచరణలను గౌరవించమనే అల్లాహ్ ఆజ్ఞలను ముస్లింలు మనస్ఫూర్తిగా పాటిస్తారు. నిశ్చయంగా హృదయాలలో ఉన్న దైవభీతి వల్లనే అల్లాహ్ నియమించిన చిహ్నాలను గౌరవిస్తారు.
సూరా అల్ హజ్ వర్స్ నంబర్ 32. కాబాలో ఉన్న గృహం గురించి అల్లా సుబ్హానహు వ తఆలా ఏం తెలియచేస్తున్నారు అంటే, మనం కాబా గృహాన్ని గౌరవించాలి, దానిని సందర్శించడం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల పవిత్రతను స్థాపించడం మొదలైనవి మంచి ఆచరణలు అన్నమాట. చిత్తశుద్ధితో పరిశుభ్రంగా అక్కడికి వెళ్ళటం, ఒక దాసుడు సంపూర్ణ వినయ విధేయతలతో వినమ్రతగా, అణకువగా, నిరాడంబరంగా, గర్వం లేకుండా తన ప్రభువైన అల్లాహ్ వైపుకు మరలటాన్ని స్పష్టం చేస్తుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకున్న లేదా మనకిష్టమైన ఆరాధనలు అనుకోండి, మనిషి చాలా ఈజీగా చేసేస్తాడు. కానీ పూర్తిగా మనం సమర్పించుకున్నాము అల్లాహ్ తాలాకి అని అంటే దాన్ని సాధించడం కోసం మనం ఏం చేయాలి? మనకి అర్థం కాని విషయాలు, మనకి అర్థం చేసుకోలేని కొన్ని ఆరాధనలను కూడా అల్లాహ్ ఏ విధంగా తెలియచేశారో ఆ విధంగా చేయాలి. వాటిని ఆచరించడం మనకి కష్టంగా అనిపించవచ్చు, సులభంగా లేదు అని అనిపించవచ్చు, లేదా దాని యొక్క రీజన్ ఏంటి అన్నది మనం గ్రహించలేకపోవచ్చు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా అల్లాహ్ ఆజ్ఞలకు ఎవరైతే విధేయత చూపుతారో వారు నిజమైన విశ్వాసి. ఈ హజ్ చేయడం అనేది ఏంటి అంటే ఒక అత్యుత్తమమైన వినమ్రత, అణకువ మరియు సమర్పణ విధానం అన్నమాట. అయితే ఈ హజ్ ఎప్పుడు చేస్తారు అంటే, హజ్ అనేది జుల్హిజ్జా మాసంలో అంటే బక్రీద్ నెలలో హజ్ చేస్తారు. ఎవరైతే బక్రీద్ మాసంలో కాబా గృహానికి వెళ్తారో వాళ్ళు హజ్ చేయడానికి వెళ్ళినట్లు. సంవత్సరంలో మిగతా నెలల్లో కాబా యాత్ర చేసే వాళ్ళు ఉమ్రా చేస్తున్నారు అని అంటాము. హజ్ అనేది ఎవరైతే స్తోమత కలిగి ఉన్నారో వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విధిగా ఇచ్చారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇస్లాం యొక్క మూల స్తంభాల గురించి తెలుసుకొని వాటిపై అమలు చేసే అదృష్టాన్ని, భాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్.